జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో హై పవర్ కమిటీతో సమావేశమయ్యారు. పోలీసు నియామకాల్లో జీవో నంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై చర్చ జరిపారు. త్వరలో కొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు జారీ చేయనుంటారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు. చాలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అడ్వకేట్ జనరల్ సలహాలు సూచనలు సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, మక్కన్ సింగ్ ఠాకూర్, ఎమ్మెల్సీ వెంకట్ పాల్గొన్నారు. ఏఆర్ఎంబీకి ఎటువంటి ప్రాజెక్టులు అప్పజెప్పబోమని తీర్మానం చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికీ రంగారెడ్డి జిల్లాలో కాల్వల పనులకు కూడా ప్రారంభం కాలేదన్నారు. వికారాబాద్ జిల్లాకి కృష్ణా నీళ్లు ఇస్తానని అప్పటి ప్రభుత్వం చెప్పి మాట మరిచిందని తెలిపారు. పరిగికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్న కేసీఆర్ ఎందుకు సభకు హాజరు కాలేదని ఆయన ప్రశ్నించారు. గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబీకి ఇవ్వము అని చెప్పి తీర్మానం చేసినందుకు అందరూ కూడా దానికి మద్దతు పలికినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ పార్టీ తర్వాత పేరు మార్చుకొని బీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్టీ వాళ్ళు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా మా ఒక్క రంగారెడ్డి జిల్లా ఆ తర్వాత కాలక్రమేణా వికారాబాద్ జిల్లాగా మారింది. పరిగికి షాద్నగర్కు మధ్యలో కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కడతామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిగికి వచ్చినప్పుడు 4 పర్యాయాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాత్రమే రావాలి, ఆ ప్రచార కార్యక్రమంలో చెప్పాలి ఈ యొక్క లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు హైట్ చాలా ఎక్కువలో ఉంది, తప్పకుండా ఇక్కడ 20 టీఎంసీల ప్రాజెక్టు కడతామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ పేరుకు మాత్రమే అది పాలమూరు రంగారెడ్డి. ఇంతవరకు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మూలంగా 1 ఎకరా కూడా సాగునీరు గతంలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఒకరిపై ఒకరు కొత్త నాటకాలకు తెర తీశారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. కేఆర్ఎంపీ కోసం ఎందుకు 200 కోట్లు కేటాయించారో చెప్పలేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అసెంబ్లీలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. రాజకీయ నాటకాలు పక్కన పెట్టి రాష్ట్రానికి ఏం చేయాలో ఆలోచించడని తెలిపారు. మైక్ పెట్టాలా, ఇది సరిపోదుగా మీ తప్పుల మీదకెళ్ళి మేమే ఒకటి స్పాన్సర్ చేస్తాం. ఒక మైక్. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు శాసనసభలో జరిగినటువంటి కేఆర్ఎంబీ చర్చ కేవలం వచ్చేటటువంటి పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గతంలో తప్పు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ, కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే కార్యక్రమాలన్నీ చేసి ఈరోజు శాసనసభలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ, మరో పక్క కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు కూడా కొత్త నాటకానికి తెరదీసినాయి. టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, కేఆర్ఎంబీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను మేము అప్పగించలేదు, అప్పగించే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, కొత్తగా వచ్చినటువంటి మేము 2 నెలలైంది, మేమెక్కడ అప్పగించినాము, మేము కూడా అప్పగించలేదని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. టీఆర్ఎస్ పార్టీ గత బడ్జెట్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేఆర్ఎంబీ మెయింటెనెన్స్ కొరకు 200 కోట్ల రూపాయల కేటాయింపు చేసిండ్రు బడ్జెట్లో. రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ నేతల సలహాలు స్వీకరించేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ కీలక నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో కృష్ణా జలాల అంశంలో నిర్వహించిన చర్చలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతల తొందరపాటు చర్యల వల్లే రాష్ట్రం ఇవాళ ఈ దుస్థితికి వచ్చిందని మండిపడ్డారు. ఇకనైనా పద్ధతి మార్చుకొని ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని సూచించారు.
ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. ఆగమైన తెలంగాణను గాడిన పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని, దీనికి మద్దతు ప్రకటించకపోగా అడ్డు తగలడం సరికాదని హితో పలికారు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను తాము సరిదిద్దుతామని చెప్పారు. తమది అవినీతి చేసే ప్రభుత్వం కాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడే ప్రభుత్వం కూడా కాదని హితో పలికారు. పార్టీ మీటింగులకు వెళ్లడానికి కేసీఆర్ కు సమయం ఉంది, కానీ ఇంత కీలక జరుగుతున్న వేళ అసెంబ్లీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే అసెంబ్లీకి రావడానికి జంకుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని, క్షమాపణ చెప్పాకే నల్లగొండకు రావాలని అన్నారు. నిజంగా హరీష్ రావు గారు 120 టీఎంసీ వాటర్ అష్యూర్ వాటర్ ఉందా? 45 టీఎంసీ అన్న 45 డేస్లో 2 టీఎంసీ అని చెప్పి డిజైన్ చేసిర్రు, పంప్ హౌజులు కట్టిర్రు, వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. ఇప్పుడు నీకు 90 టీఎంసీ వాటర్ వస్తుందా? ఇప్పుడు మళ్ళీ 45 టీఎంసీ అని చెప్పి మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అది కూడా మీడియం ఇరిగేషన్ గతంలో అలాట్ చేసిన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో అలాట్ చేసిన వాటర్ని మనం తీసుకుంటే పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా చెప్పుకుంటే పోతే అధ్యక్ష, వీళ్ళు చేసిన ఏమంటే ఈ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని మా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ నీటిపారుదల రంగంలో దోపిడీ కాక నిర్లక్ష్యమే కాక వీళ్ళు చేసిన వల్ల ఎంత నష్టం అయింది అనేది ఈరోజు చాలా క్లియర్గా చెప్పిండ్రు. నేను ఒక జిల్లా వాసికి చెప్తున్నా అధ్యక్ష, రేపు పోరుబాట అని పెట్టిండ్రు నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో క్లియర్ తీర్పిచ్చిన ప్రజలు. ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగం కష్టాలు పోతాయని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మా జిల్లా. అటువంటి వాళ్ళందరూ ఎన్నో ఆశలతో ఉంటే 10 ఏళ్ల పాటు నేను కూర్చొని పనిచేస్తా ఈ సొరంగ మార్గం దగ్గర, ఈ శివన్నగూడెం రిజర్వాయర్ దగ్గర అని ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈడ ప్రారంభోత్సవం చేసిన మనిషి మళ్ళా మచ్చుకు కూడా కడవలే రాలే. అదే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు పెట్టి ఈ ప్రజాధనం దుర్వినియోగం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన ఘనత వీళ్ళది. తెలంగాణ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై వాడివేడి చర్చ జరిగింది. ఈ క్రమంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వారికి ధీటుగా మాజీ మంత్రి హరీష్ రావు సమాధానాలు చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న చర్చ నడుస్తున్న క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తప్పుబట్టారు. కేసీఆర్ పలు కారణాల వల్ల అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేకపోయారని కడియం శ్రీహరి తెలిపారు. బీఆర్ఎస్ కేసీఆర్ తరపున తాను మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆరోపణలపై ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచారని, 11,000 క్యూసెక్ల నుండి 44,000 క్యూసెక్లు డ్యాం సామర్థ్యం పెంచారని కడియం చెప్పుకొచ్చారు. అలాగే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తాము బలపరుస్తున్నట్లు కడియం తెలిపారు. దేశంలోని అన్ని ప్రభుత్వాలు మిగులు జలాలపై ప్రాజెక్టులు కడుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను నిర్ధారకం అనడం సరికాదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. నీళ్ల విషయంలో 2 రాష్ట్రాల మధ్య గొడవ కారణంగా ప్రాజెక్టులపై పెత్తనం కేంద్రానికి వెళుతుందని ఆయన ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులకు చెప్పుకొచ్చారు. ఈ తీర్మానం పైన మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ మేము ప్రతిబింబిస్తున్నాం. మా నాయకుడు రాలేదు అంటే, మా నాయకుడి తరఫున మా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నామంటే అదే మా పార్టీ అభిప్రాయంగా తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరూ వరుసపెట్టి ముఖ్యమంత్రి గారు, మా బట్టి విక్రమార్క గారు, మిగతా మంత్రులందరూ కూడా ఎల్ఓపి గారు రావాలి అంటే నీకెందుకయ్యా, నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యేది లేదు, సచ్చేది లేదు, ఊకో శ్రీహరి గారు. సార్ ఎల్ఓపి గారు రాలేదు అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి కావద్దని కేసీఆర్ భావించారని, అందుకే జగన్కు రాజకీయ లబ్ధి కలిగేలా సహకరించారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా జూపల్లి మాట్లాడారు. కేసీఆర్కు చంద్రబాబుకు రాజకీయంగా పడదు కాబట్టి టీడీపీ అధినేత రెండోసారి సీఎం కావద్దని భావించారన్నారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపినప్పుడు కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. నీటి సమస్యలు పరిష్కరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు సహకరించారు అని అడిగారు.
కేంద్రం వద్ద నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మోకరిల్లిందని ఆరోపించారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయమైన తెలంగాణ వాటాను సాధించలేకపోయిందన్నారు. ఆ పార్టీ నేతలు తాము చేసిన తప్పులను అంగీకరించకుండా బకాయిస్తున్నారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులో అవినీతి జరగలేదని హరీష్ రావు చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇందుకు ఆధారాలు చూపించేందుకు సిద్ధమన్నారు. కేసీఆర్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మద్దతిచ్చారని మండిపడ్డారు. మీరు ఏ ఆలోచనతోటి ఏ ఉద్దేశంతో మీరు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం చట్టానికి జిఎస్టీ యాక్ట్ అయినా, ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, తర్వాత ఆర్టికల్ 370 కూడా అపోజ్ చేయలేదు. ఇన్ని సందర్భాల్లో మీరు కేంద్ర ప్రభుత్వానికి మీరు సహకరించదు. మరి ఏ రోజైనా మీరు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? మెయిన్ అంటే లక్షలాది మంది రైతాంగం కోసం ముఖ్యమైనది నీటి వాటా అయినప్పుడు మరి ఇంత పెద్ద సమస్య పెండింగ్ ఉండగా మరి మీరు దేనికోసం చెప్పని వాళ్ళ దగ్గర మోకరిల్లిండ్రు కేంద్ర ప్రభుత్వానికి? ఎందుకు దీనికోసం ఫైట్ చేయాలి? అంటే మనకు ఆప్షన్ ఉన్నా కూడా 10 years ఇస్ నాట్ ఏ స్మాల్ పీరియడ్. సో డెఫినెట్గా ఏం చెయ్యాలనో అది చెయ్యకుండా ఈ రోజున రకరకాల మాట్లాడుతూ మిగతా వ్యక్తి మాట్లాడినో ఈ అధికారులే సంతకాలు చేస్తారన్నారు. కరెక్టే. మళ్ళీ అధికారులే సంతకం చేసినప్పుడు స్మితా సబర్వాల్ గారు ఆ అగ్రిమెంట్ అంటే ఆ యొక్క అపెక్స్ కౌన్సిల్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇచ్చిన దానిలో స్పష్టంగా అగ్రి అవుతూ మంత్రి గారు పక్కతో పట్టిస్తారు. ఏంటది అంటే ఆపరేషన్ ప్రోటోకాల్ పెండింగ్ ఉంది అని అది చదవలేదు అన్నారు. ఆపరేషన్ ప్రోటోకాల్ దేనికి? నాట్ విత్ రిగార్డ్ టు ది షేర్ ఆఫ్ ది వాటర్స్. అంటే వీళ్ళేదైతే కేఆర్ఎంబి ప్రకారం ఈ ప్రాజెక్టును అప్పగించండి ప్రాసెస్ను ప్రోటోకాల్ అంటారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టు అప్పజెప్పబోమని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ కోసం మాజీ సీఎం కేసీఆర్ ఒక్కరే పోరాడలేదన్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. రాయలసీమ రత్నాల సీమ చేస్తానని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. కృష్ణా అంటే గోదావరి అంటారు, మరి గోదావరి నీళ్లు దోచుకోవచ్చా అని ప్రశ్నించారు. చర్చకు రాని మాజీ సీఎం కేసీఆర్ రేపు నల్గొండకు కూడా పోవద్దన్నారు మంత్రి పొన్నం. 10 ఏళ్లలో కృష్ణా జలాలపై చేసిన తప్పులను బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోవాలన్నారు రాజగోపాల్ రెడ్డి. నల్గొండకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్ ఇప్పుడు సభ పెడుతున్నామంటున్నారని ఫైర్ అయ్యారు. ఇవాళ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా రేపు సభ కోసం జనాలను బతిమిలాడుతున్నారని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణను చేశారని ఆయన మండిపడ్డారు. మీరు కూడా రండి, కానీ ఇక్కడనే రాజకీయం చేస్తూ ఇక్కడనే మాట్లాడుతూ రమ్మనండి. గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు చర్చకు రాని ముఖ్యమంత్రి నల్గొండ కూడా పోవద్దా శిక్ష? ఇలా చర్చ జరగాలి కదా, జరుగుతున్న పరిణామాలు చెప్పాలి కదా. అవి చెప్పకుండా రేపు రాజకీయం కొరకు మాత్రం పోతే తప్పు కదా. కాబట్టి దయచేసి అది కృష్ణా వాటర్ కావచ్చు, అది మా ప్రాంతానికి పర్యావరణమైనటువంటి గోదావరి కావచ్చు, ఏదైనా తెలంగాణ హక్కు తెలంగాణ హక్కే. ఆ తెలంగాణ హక్కును కాపాడడానికి శాసనసభాపతిగా శాసనసభ్యులందరినీ ఆదేశించి ఈ రైతుల యొక్క హక్కును కాపాడే ప్రయత్నం చేయమని మీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఇరిగేషన్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో పిచ్చాపార్టీగా మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు మాకే అర్థం కాలేదు, ఇక ప్రజలకు ఏం అర్థం అవుతాయని ప్రశ్నించారు. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉందన్నారు. మంత్రి తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడారన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం శాసనసభలో ఆమోదం పొందింది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. తీర్మానం ఆమోదం పొందిన తర్వాత రేపు ఉదయం 10 గంటలకు శాసనసభను వాయిదా వేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్లను నామినేట్ చేసింది. దీంతో ప్రభుత్వానికి అనుకూలంగా గవర్నర్ వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రకటించింది. అయితే గత ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర సత్యనారాయణలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేట్ చేసింది. అయితే వీరు రాజకీయ పార్టీలకు చెందిన వారు కావడంతో గవర్నర్ తమిళసై గత ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన వారిలో కోదండరాం ఓ పార్టీ అధ్యక్షుడు కావడంతో దాసోజు శ్రావణ్ కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ పిటిషన్పై సోమవారం విచారించిన హైకోర్టు మరోసారి స్టేటస్ కో ఉత్తర్వులను ఈ నెల 14 వరకు పొడిగించింది. అలాగే తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.
బీఆర్ఎస్ నాయకత్వం కృష్ణా నది జలాల సమస్యలపై నిర్వహిస్తున్న చెలో నల్గొండ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. చెలో నల్గొండ కార్యక్రమం ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి అడ్డగుట్ట, సీతాఫల్ మండి, బెట్టుగూడ, బౌద్ధనగర్, తార్నాక డివిజన్లకు సంబంధించి ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను నల్గొండ సభకు తరలించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. తాము మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించగలుగుతామని అన్నారు. ఎస్ఆర్ నగర్ వాటర్ వర్క్స్ యూనియన్లో కొంతమంది అవినీతిపరులు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగులను వేధించడం సరికాదని వాటర్ వర్క్స్ ఎంప్లాయీ యూనియన్ అధ్యక్షులు రాంబాబు ఆరోపించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని బీఆర్టీయూ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎస్ఆర్ నగర్ వాటర్ వర్క్స్ యూనియన్లో ఏసీబీ వలలో చిక్కిన వారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంతమంది కుమ్మక్కై యూనియన్ను భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్ నగర్ యూనియన్ ఆఫీస్లో రాజిరెడ్డి గారు, సతీష్ గారు కలిపి ఓ మీటింగ్ నిర్వహించి చాలా అవాకులు చవాకులు మాట్లాడారు. సతీష్కి నన్ను గెలవలేక చేతగాక ఈరోజు రాజిరెడ్డిని, ఏసీపీ దొంగ జహాంగీర్ని ఇలా కలుపుకొని ఓ జనరల్ బాడీలు పెట్టి ఇవాళ నా మీద మాట్లాడారు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది తన మీదనే పడుద్దన్న విషయం ఆ ఉపన్యాసకులకు అందరికీ కూడా అర్థం కావాలి. ఇలా జహాంగీరు నీతులు మాట్లాడే పరిస్థితి ఉన్నది. దురదృష్టవశాత్తు ఆ ఏసీపీ దొంగ పక్కన ఈ సతీష్ మిగతా నాయకత్వం కూర్చున్నారు. నేను ఈరోజు సతీష్ గారిని అడుగుతా ఉన్నా, నువ్వు గత ఎన్నికల్లో ఏసీపీ దొంగ ఈ జహాంగీర్ అని ఎన్ని ఉపన్యాసాలు చెప్పినావు? రాజిరెడ్డి అవినీతి పరుడు, ట్యాంకర్ల దందా అని ఎన్నిసార్లు చెప్పినావు? అసలు రాజిరెడ్డి రిటైర్ అయ్యి 20 ఏళ్ళు అవుతుంది, 80 ఏళ్ల వయసు అయినా ఓటర్ బోర్డుని ఎందుకు వదలటం లేదు? చిట్ట చివరికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవగానే రాత్రికి రాత్రి నువ్వు బీజేపీ నుంచి సర్దికట్టుకొని బయలుదేరి బీజేపీ కాంగ్రెస్లో పడ్డావు. నీ అంట ఎక్కడ వెనకబడుతున్నావు అని చెప్పేసి ఈ 80 ఏళ్ల ముసలాయన మళ్ళా వచ్చి నీ సంకన చేరిండు. ఇదంతా కార్మికులు ఉద్యోగులు చూడలేదు అనుకుంటున్నారా? ఏమిటి రాక్షసులు, రాబందులు కలిసి కార్మికులు ఉద్యోగులను ఏం చేస్తారు మీరు? అందుకే వాటర్ వర్క్స్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మిక మిత్రులారా, వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ టీఆర్ఎస్ కేవీకి అనుబంధం. ఇప్పుడు బీఆర్టీయూగా టీఆర్ఎస్ కేవీ మారింది. చెంపాపేటలోని శ్రీ త్రివేణి స్కూల్ 36వ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. త్రివేణి స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు చదువుతో పాటు ఇతర కరిక్యులం యాక్టివిటీస్లో మంచి అవకాశం అందించడంతో చక్కటి నైపుణ్యత అందిస్తున్నారని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలకు విద్యతో పాటు వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటపెట్టడంలో స్కూల్ సిబ్బంది ముందుంటుందని శ్రీ త్రివేణి స్కూల్స్ కరస్పాండెంట్ మరియు డైరెక్టర్ శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. తమ స్కూల్ పూర్వ విద్యార్థులు ఎంతో మంది నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉండడం తమకి ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేట్ బ్రాంచ్ విద్యార్థులు వివిధ సంస్కృత, సోషల్ సంబంధితమైనటువంటి కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో గత పూర్వ విద్యార్థులు అకాడమిక్ విన్నర్స్ కి బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ జిట్టా సురేందర్ రెడ్డి, ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లోని ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ సినీ హీరో సాయి ధరమ్ తేజ్ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై పలు సూచనలు చేశారు. విద్యార్థులు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడకం ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు పేర్కొన్నారు. సీటు బెల్ట్, హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని సినీ హీరో సాయి ధరమ్ తేజ్ తెలిపారు. తనకు యాక్సిడెంట్ అయినా కూడా తాను బతికి ఉండటానికి కారణం హెల్మెట్ పెట్టుకోవడమేని విద్యార్థులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. हाँ जो कि मैं भी आता हूँ, आप करेंगे। अभी सुनो पहले तो प्लीज आप सब लोग बाइक में आते हैं ना, आप सब लोग बाइक यूज करते हैं ना। आपको पता है कि मुझे यहाँ पे आने के लिए मुझे एक टिकट रखना है, पता है आपको?
वो क्या है? आपको क्या पता है कि अरे this is the very reason why I am alive and I survived the accident. Ini same picture. Same picture కదా నీకు అయింది యాక్సిడెంట్ నాకేంటి లేదు నాకేంటి చెప్పాలి సో ప్లీజ్ అందరూ రిక్వెస్ట్ సీట్ బెల్ట్ వేసుకోండి హెల్మెట్ పెట్టుకోండి మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీలాగా ఇంకెవరు లేరు మీరు మటుకే ఉంటారు దయచేసి మీరు సేఫ్గా ఉంటే మాకు హ్యాపీ లేకపోతే మా టికెట్ కొనవద్దు మీరు కొట్టారా నేను సుమారు చేయలేదా నేను సుమారు చేయలేదు మీరు హ్యాపీగా ఉండాలి మీరు సేఫ్గా ఉండాలి యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ నో మ్యాటర్ వాట్ సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఐ హ్యావ్ సీన్ ఇనఫ్ ఆఫ్ ఆల్ దిస్ हाँ ठीक है मैं करता हूँ जी आपको क्या पता है सो ऑल दैट తెలంగాణ ప్రజల ఆరోగ్యమే తమ ధ్యేయమని డాక్టర్ కేఆర్ హోమియోపతి వ్యవస్థాపకులు ఏఎం రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు ఐశ్వర్య మిష్కంతులతో కలిసి మాట్లాడారు. రాబోయే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఎటువంటి అంటు రోగాల బారిన పడకుండా ముందస్తుగా ఉచితంగా యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పిల్స్ వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎటువంటి ఆహారపు నిబంధనలు లేకుండా వాడవచ్చని తెలిపారు. ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి 4 పిల్స్ చొప్పున వారం రోజుల పాటు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉంటాయని తెలిపారు. ఈ పిల్స్ ను ఉచితంగా పొందాలనుకునే వారు రాష్ట్ర వ్యాప్తంగా తమ బ్రాంచ్లో పొందవచ్చని అన్నారు. ఈరోజు డాక్టర్ కేర్ హోమియోపతి యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ అని చెప్పేసి జాతరకు లక్షలాది మంది కోట్లాది మంది కూడా తల్లి రావడం, నీరు శుభ్రంగా లేకపోయినా, ఆహారం శుభ్రంగా లేకపోయినా, వాతావరణం సరిగా లేకపోయినా ఎన్నో ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు. పోయిన సంవత్సరం చాలామంది మా యొక్క రిపోర్ట్ ప్రకారం గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడడం జరిగింది. అటువంటి సమస్య ఈ యొక్క సమ్మక్క సారక్క జాతరలో, మేడారంలో జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతరలో ఉండకూడదనే ఉద్దేశంతో యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ అని చెప్పేసి హోమియోపతి ద్వారా ఈ పిల్స్ వేసుకోవడం ద్వారా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా, ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, జలుబు, దగ్గు, మోషన్స్, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, ఏ ఇన్ఫెక్షన్, అలర్జీస్ కూడా అటువంటివి రాకుండా ఈ యొక్క యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ చాలా చక్కగా పనిచేస్తాయని జనరల్గా మా పేషెంట్స్కి మేము ఇస్తూ ఉంటాం. సో ఇటువంటి యొక్క గొప్ప జాతరని డాక్టర్ కేర్ హోమియోపతి తరఫున సపోర్ట్ చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్యం కోసం నిరంతరం మా యొక్క వైద్య సిబ్బంది శ్రమపడుతూ ఆరోగ్య జాతరకు ఎవరైతే వెళ్తారో, ఈ యొక్క మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఎవరైతే వెళ్తారో వాళ్లకు ఈ యొక్క ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ కేర్ హోమియోపతి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంది. కుక్కడపల్లి హైదర్ నగర్ డివిజన్లోని గౌతమ్ నగర్లో రోడ్డు కుంగింది. కాలనీ రోడ్డున ఆనుకుని ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ సంస్థ భవనం నిర్మించడం కోసం భారీ సెల్లార్ గోతిని తవ్వకం చేపట్టింది. గత ఏడాది జూన్ 29వ తేదీన సెల్లార్ తవ్వకం వల్ల ఈ రోడ్డు కుంగింది. డ్రైనేజ్ పైప్ లైన్ పగలడంతో స్థానికులు చేపట్టిన ఆందోళన వల్ల నిర్మాణ సంస్థ తాత్కాలికంగా దిద్దుబాటు చర్య చేపట్టింది. గతంలో రోడ్డు కుంగి చోట తిరిగి అదే సమస్య పునరావృతం అయింది. సమస్య పదే పదే తలెత్తుండటంతో కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. శిరలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నాయకులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. సెల్లార్ గొయ్యి వల్ల రోడ్డు ఇప్పటికే 2 సార్లు రోడ్డు కుంగిందని, రోడ్డును ఆనుకొని ఉన్న తమ ఇల్లు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని, తమ నివాసాలకు రక్షణ కల్పించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలో గౌతమి నగర్లో ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు చేపట్టే క్రమంలో ఎక్స్కవేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే వారు చేస్తున్నటువంటి ఆ ఒక ఎక్స్కవేషన్ పక్కన రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. నిహారిక ఆవాజ్ అపార్ట్మెంట్స్, తర్వాత ఈ యొక్క అపార్ట్మెంట్ నుంచి నాకు నిన్న కాల్ రావడం జరిగింది. మేము ఒక 240 మంది ఫ్యామిలీలు ఉన్నాం. మా ముందు ఒక నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం ద్వారా మా ఒక
అపార్ట్మెంట్ రెసిడెంట్స్కు తీవ్రమైనటువంటి అసౌకర్యం కలుగుతూ ఉంది. ఈ యొక్క అసౌకర్య విషయం 23లో మేము సంబంధిత అధికారులకు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. చేసినప్పటికీ అప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా రోడ్డు కుంగి మరి ఆ నాలా కింద మరి పెద్ద హోల్ పడడం జరిగింది. అప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేము అప్పుడు మనవి చేసినప్పుడు తప్పకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి నిర్మాణానికి సంబంధించినటువంటి యాజమాన్యం హామీ ఇవ్వడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి మధ్యతరగతి ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని హఫీజ్పేట్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ అనుషా మహేష్ యాదవ్ తెలిపారు. ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిల్లో ఆస్తి పన్నుపై వడ్డీ పూర్తిగా మాఫీ చేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ను కలిసి ఆయన కోరారు. అదేవిధంగా ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఇంటి పనులు భారీగా పెరగడంతో పాటు పెనాల్టీ పేరుతో బల్దియా అధికారులు అదనంగా దోచుకుంటున్నారని హఫీజ్పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అనుషా మహేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదర్నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీలో స్థానికంగా నెలకొన్న సమస్యలపై కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. 80 అడుగుల లోతు సెల్లార్ తీయడంతో రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ కుంగి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కన ఉన్న నివాస సముదాయాలు కూడా కృంగుతాయేమోనన్న భయాందోళనలతో కాలనీ వాసులు జీవిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో జగదీశ్వర్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని కన్స్ట్రక్షన్ కంపెనీ యాజమాన్లకు పలు సూచనలు చేశారు. యుద్ధ ప్రాతిపదికన అన్ని శాఖల అధికారులను సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జోనల్ను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, కూన సత్యం గౌడ్, కొడాలి రవి, కావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బొల్లారం పురపాలక సంఘం పరిధిలోని శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు స్వామివారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. మైలపోలు కార్యక్రమం 11న మల్లికార్జున స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ వాళ్ళు అగ్నిగుండం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ మొక్కులను తీర్చారు. అన్నదానం 12న నాగవెల్లి కార్యక్రమాలను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఆలయ పోషకులు ఊసికే దావి నారాయణరెడ్డి, వి చంద్రారెడ్డి, యాదిరెడ్డి, విష్ణురెడ్డి, వేణుపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగే స్వామివారి జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వి హనుమంత్ రెడ్డి, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు